సో ప్రకాష్ రాజ్ ఆయన దేశభక్తుడా, దేశానికి వ్యతిరేకంగా ఉంటాడా అంటే డెఫినెట్గా దేశానికి వ్యతిరేకమైన పనులు చేస్తారు అనిపిస్తూ ఉంది. ఏదో నేను ఒక పొలిటీషియన్గా ఎదుగుదాం అనుకుంటున్నా, లేదా ప్రజలకు అనుకూలంగా మాట్లాడతా, వ్యతిరేకంగా మాట్లాడతా, ఏదో క్రిటిక్ లాగా మాట్లాడితే చాలా గొప్ప అనుకుంటాడేమో తెలియదు. కానీ ఆయన వ్యక్తిత్వం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ మధ్యకాలంలో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్తో అబీర్ గులాల్ అని ఒక సినిమాని నిర్మించాడు. ఆ నిర్మించిన సినిమాని మే 9వ తారీఖు రిలీజ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. అసలు ముందు చెప్పాల్సి అంటే మన వాళ్ళకి బుద్ధి లేని విషయం, పాకిస్తాన్ నటులతో సినిమా నిర్మించడం ఏందనేది అర్థం కాదు. అంటే ఇక్కడ ఉన్న వెధవలు ఏం చేస్తున్నారు అనేది అర్థం కావాలి. సరే చేసిండ్రు. చేసిన తర్వాత ఏమైంది, కాశ్మీర్లోకి వెళ్ళి మీరు హిందువులా అని అడిగి అక్కడ ఒక 26 మందిని చంపేయడం జరిగింది ఆ టెర్రరిస్ట్ మూక. దాంతో ప్రభుత్వానికి కోపం వచ్చి ఏం చేసింది అంటే మొత్తం వాళ్ళందరినీ బహిష్కరించింది, అలాగే వాళ్ళ నటులను బహిష్కరించింది, వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయొద్దు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళని చెప్పేసింది. సో డెఫినెట్గా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకొని తీరాల్సిందే. ఎందుకంటే మనిషి అనేవాడు ఎవడైనా సరే పాకిస్తానీస్ని అంగీకరించరు. వాళ్ళు బై డిఫాల్ట్ ఒక టెర్రరిజాన్ని వ్యాప్తి చేయడానికి ఆ దేశం ఉంది. అలాంటి వెధవులను ఎంటర్టైన్ చేయడం అనేది చాలా తప్పు విషయం. సరే మన వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు, సరే భరిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది, ఆ సినిమా రిలీజ్ చేయకూడదు అనేది ఆ నటుని దేశం వదిలిపెట్టిపోవాలని చెప్పింది. సో దానికి గాను అత్యంత గొప్ప మానవతావాది ప్రకాష్ రాజ్ ఏం చెప్తా ఉన్నాడంటే, ఇలా సినిమాలను ఇలా నిషేధించడం సరియైన విధానం కాదు, అశ్లీలత ఉంటే నిషేధించండి, కానీ ఇలా సినిమాలని పాకిస్తాన్ అని చెప్పేసి పేరుతో నిషేధించడాన్ని నేను సమర్థించను అంటాడు. ముందు ఈయనను కూడా నిషేధించి అక్కడికి వెళ్ళిపో పాకిస్తాన్కి అని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే నువ్వెవడు చెప్పడానికి, దేశ భద్రత ఇంపార్టెంట్, దేశ గౌరవం ఇంపార్టెంట్. నీకు గౌరవం లేదు, నీకు దేశం మీద ప్రేమ లేదు అన్నప్పుడు ఇలాంటి దుర్మార్గపు మాటలే మాట్లాడతావు. ఓపెన్గా మాట్లాడాట అసలు సినిమా తీసిన వాడిని కూడా బహిష్కరించబడాలి. అలాంటి స్థితిని వదిలిపెట్టి పాకిస్తాన్ సినిమా నడవనీయాలని సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ మనస్తత్వం ఎంత నీచంగా ఉందో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందు ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలి. మంచు విష్ణు అంటూ ఉంటాడు ఈయన గురించి, అసలు ఈయన ముందు సినిమా ఇండస్ట్రీ తెలుగులో నటించకుండా బహిష్కరిస్తే విష్ణుని అభినందించాల్సిన అవసరం వస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.